విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు మన స్టూడియోలో ఆయన పేరు చెప్పాలంటే ఆయన ఇంట్రడక్షన్ అవసరం. ఆయన గురించి ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అని చెప్పాలా, లేకపోతే ఒక ఎంటర్ప్రైనర్ అని చెప్పాలా, లేకపోతే ఒక సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పాలా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయనే ఈవి వీరేష్ గారు. నమస్తే వీరేష్ గారు, బాగున్నారా? అవునా అండి. ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళ పైన అయింది. అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఇన్ని సాధించినప్పుడు కూడా వీటిపైన మనం ఎక్కడ కూడా కట్టడి చేయలేకపోతున్నాం. మనం గతంలో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలలో స్వప్నిక గాని, దిశ ఒక వెటర్నరీ డాక్టర్, సుగాలి ప్రీతి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా జరుగుతున్నాయి. మనకు తెలుసు కూడా, తెలియక ఎన్నో జరుగుతున్నాయి. అసలు దీనికి ఏంటి కారణం? ఎందుకు మనం వీటిని నిరోధించలేకపోతున్నాం అంటే ఏం చెప్తారు? మనం చదువు నేర్పుతున్నాం కానీ సంస్కారం నేర్పడంలో ఫెయిల్ అవుతున్నాం. సనాతన ధర్మం ఇంత గొప్ప అయిన దేశంలో మనం పుట్టి స్త్రీని మనం గౌరవించే మాతృదేవో భవ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శ్రీమాత్రే నమః అనే మంత్రంతో స్టార్ట్ అయిన మన నడవక ఈరోజు ఆడవాళ్ళని నీచంగా చూసే పరిస్థితికి ఎందుకు దిగజారింది? సంస్కార హీనత వల్ల జరిగింది. ఈ సంస్కారం ఎందుకు రావట్లేదు? ఇప్పుడు రీసెంట్ గా ఒక పరువు హత్య జరిగింది సూర్యాపేటలో. ఒక 80 సంవత్సరాల పెద్దావిడ వాళ్ళ మనవడిని ప్రోత్సహించి ఒక పరువు హత్య చేయించింది. పెద్దోళ్ళు చిన్నోళ్ళకి సంస్కారం నేర్పాలి. ఆ సంస్కారం చదువు అందరూ నేర్చుకుంటారు, బుక్కులు కొనుక్కుంటారు, చదువుకుంటారు. లేదు ఈ రోజు అన్ని రకాల మాధ్యమాల్లో చదువు నేర్చుకుంటారు, కానీ సంస్కారం ఎవరు నేర్పాలి? మన తల్లిదండ్రులుగా మన సొసైటీ సంస్కారంగా పెరిగితే అన్ని రకాలుగా బాగుంటాయి. సినిమాల్లో చూపించేది ఈ రోజు ఏంటి? ఒక బ్యాడ్ క్యారెక్టర్ని, ఒక దుర్మార్గ చర్యని హీరోయిజంగా చూపిస్తున్నారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి పిల్లల మీద? దాని మీద సంస్కారం ఎలా నేర్చుకుంటారు పిల్లలు? కూర్చోబెట్టి నేర్పాల్సిన తల్లిదండ్రులు చదువు అయితే ఎందుకు? మాతృదేవోభవ, పితృదేవో, ఆచార్య దేవోభవ. ఫస్ట్ టీచర్ ఎవరు? మదరు, సెకండ్ ఫాదరు, తర్వాతే కదా గురువు. గురువు అయితే చదువు నేర్పగలుగుతారు, సంస్కారం నేర్పేది ఎవరు? గురువే. పేరెంట్స్ కూడా నేర్పాలి కదండి. ఈరోజు పేరెంట్స్ ఏం నేర్పుతున్నారు పిల్లలకి? షేరింగ్ నేర్పడం మానేసి దాచుకోవడం నేర్పుతున్నారు. పక్కనోడికి ఇవ్వరా అని చెప్పట్లేదు. నేను చిన్నప్పుడు ఫస్ట్ ఆడే ఆట ఏంటి? దొంగ పోలీస్. దొంగ పోలీస్. ఇది ఇలా ఎందుకు నేర్పుతున్నారు అంటే ఇటువంటి సంస్కారం నేర్పడకపోవడం వల్ల వచ్చే చర్య ఇది. ఒక తల్లిని కానీ, ఒక చెల్లిని కానీ, ఒక ఆడదాన్ని ఒక మాతృత్వ భావంతో చూడలేని వాడు ఈరోజు సంస్కారహీనుడిగా ఎందుకు తయారవుతున్నాడు అంటే మన సొసైటీలో ఉన్న వేరియస్ ఇన్సిడెంట్స్, దానికి చైనప్పుల ఇన్సిడెంట్స్ ఒక్కటే అన్ను. పేరెంట్స్ ఒకటి, చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ఒకటి, ఒక తల్లిని ఒక చెల్లిని గౌరవించలేని సంస్కారం నేర్పని సమాజంలో మనం బతుకుతున్నందుకు మనం ఫస్ట్ బాధపడాలి. మన ధర్మాన్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అనే దాని గురించి మాట్లాడాలి. నేను సనాతన ధర్మం అంటే ఒక హిందూయిజమో ఒక ముస్లింజాన్ని చెప్పట్లేదు. ఏ రిలీజియన్ అయినా సరే స్త్రీని గౌరవించమని చెప్పారు, ఎవరు నీచంగా చూడమని చెప్పలేదు. కానీ ఆ సంస్కారాన్ని కరెక్ట్గా పిల్లలకు అందజేయడంలో అన్ని రకాలుగా కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. దానివల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా బలమైన చట్టాలు తీసుకురాకపోవడం వలన, లేకపోతే మనం వాటిని అమలు చేయలేకపోవడం వలన, లేకపోతే మనం పాటించలేకపోవడం వలన? అమలు చేయడం ఎవరి మీద ఒకరి సొత్తు కాదండి. అమలు చేయడం అనేది గవర్నమెంట్ ఒక్కడే రెస్పాన్సిబిలిటీ కాదు. ఈరోజు ఒక కేసు నడిస్తే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకి మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక హార్ట్ సెన్సేషన్ కింద 2 రోజులు 3 రోజులు నడుస్తుంది. తర్వాత వాడికి పడ్డ శిక్ష ఎంతమంది తెలుస్తుందండి? తెలియట్లేదు. అదే శిక్ష స్పాంటేనియస్గా ఇంప్లిమెంట్ అయితే ఒక 15 days పీరియడ్, ఒక 1 month పీరియడ్, ఒక 3 months పీరియడ్లో మీకు అన్ని విషయాలు తెలుసు, మొత్తం డీటెయిల్స్ వచ్చాయి. మొన్న అక్కడ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్లో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చారు. బట్ దే వాంట్ టు డైవర్ట్ ఇట్ విత్ సమ్ అదర్ మోటివేషన్. అది పొలిటికల్ అవనివ్వండి, సోషల్ అవనివ్వండి, ఏ రకమైన మోటివేషన్తో డైవర్ట్ అవ్వడంతో అదే 3 నెలలు శిక్ష పడింది అనుకోండి, భయపడతారు. ప్రతి ఒక్కరు భయపడతారు. ఇంప్లిమెంటేషన్లో జ్యుడిషియరీ ఎంత రెస్పాన్సిబిలిటీయో, పోలీసింగ్ సిస్టమ్ ఎంత రెస్పాన్సిబిలిటీ, సోషల్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 4 రోజులు మాట్లాడుకుంటాం, 5వ రోజు మర్చిపోతున్నాం, కొత్త సమస్య వస్తుంది, కొత్త దాని మీదకి వెళ్ళిపోతున్నాం. ఇది కాదు. వెంటనే ఇలా జరిగితే ఇలా జరుగుతుందనే భయం క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా భయం ఒకటి, దాంట్లో నుంచి ఆటోమేటిక్గా భక్తి వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా రిఫార్మ్స్ వస్తాయి. రిఫార్మ్స్ తీసుకురావాలంటే అన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలి, ఒక్కదానితో జరిగేది కాదు ఇది.